తోమా. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడైన తోమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యేసు శిలువపై చనిపోయిన 3 రోజుల తర్వాత చాలా గందరగోళం నెలకొంది. శిష్యులంతా ఒకచోట గదిలో భయంతో తలదాచుకున్నారు. రాత్రి సమయంలో హఠాత్తుగా తలుపు తీయకుండానే యేసు గదిలోనికి వచ్చారు. అతని ముఖం నిగనిగ మెరిసిపోతోంది. చేతుల్లో గాయాలు, మచ్చలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ శిష్యులందరూ ఆశ్చర్యంతో, ఆనందంతో ప్రభూ అని పిలిచారు. వాళ్ళు ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయారు. కానీ ఆ సమయానికి అక్కడ తోమా లేడు. కొంతసేపటికి తోమా వచ్చాడు. అంతా ఆతృతగా అతనికి చెప్పారు, తోమా, మన ప్రభువు తిరిగి బ్రతికాడు, మాకు కనిపించారు అని. అయితే తోమా ముఖంలో ఓ తికమక, ఓ సందేహం. ఆయన చెప్పిన మాటలు చిన్నగా కాదు, చాలా గాఢంగా. ఆయన చేతులలో గాయాల మచ్చలు నేను చూడకపోతే, నా వేలుతో ఆ మచ్చలను తాకకపోతే, నా చేతి వేళ్లను ఆయన పక్కకు పెట్టకపోతే నేను నమ్మను అన్నాడు తోమా. మిగతా శిష్యులు మౌనంగా చూశారు. ఎవరూ ఎదురు చెప్పలేదు. 8 రోజుల తర్వాత అదే గది, అదే భయభవనాలు. శిష్యులందరూ గదిలో ఉన్నారు. ఈసారి తోమా కూడా ఉన్నాడు. తలుపులు వేసి ఉన్నప్పటికీ ఆహా, యేసుక్రీస్తు మళ్ళీ గదిలోనికి వచ్చారు. ముందుగా ఆయన చూస్తూ ఇలా అన్నాడు, శాంతి మీకు కలుగునుగాక. తర్వాత నేరుగా తోమా వైపు నడిచాడు. ప్రతి అడుగు నిశ్శబ్దంగా, ప్రేమగా, కృపతో నడిచినట్టు. ఆయన చేతిని ముందుకు చాపి ఇలా అన్నాడు, తోమా, నా చేతుల్ని చూడు, నీ వేలుతో నా గాయాలను తాకు, నీ చెయ్యి నా పక్కలో పెట్టు. ఇంకా నమ్మలేకపోతున్నావా అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. తోమా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. గుండె కదిలిపోయింది. తోమా ఏమీ మాట్లాడలేకపోయాడు. వెల్లువెత్తి భావంతో ఎగసిపడి ఏడుస్తూ ఇలా అన్నాడు, నా ప్రభువు, నా దేవా. అంతటితో కాదు, యేసు ప్రియంగా కానీ లోతుగా ఇలా అన్నాడు, నువ్వు నన్ను చూసి నమ్ముతున్నావు తోమా, కానీ నన్ను చూడకుండా నమ్మిన వాళ్ళు ఇంకా ధన్యులు అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మాటలు గదిలో గాలిని వణికించాయి. ఆ దృశ్యం మిగతా శిష్యుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయింది. అక్కడ నుంచి తోమా తన సందేహాన్ని విడిచి నిరంతరం యేసు ప్రేమను ప్రకటించే వ్యక్తిగా మారిపోయాడు. తోమా ఒక సందేహి, కానీ ఒక అద్భుతమైన విశ్వాసి అయిపోయాడు. తోమా మొదటి శతాబ్దంలో భారతదేశం, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు వచ్చి అక్కడ ఆయన సువార్తను ప్రకటించి చివరికి మద్రాసు, ఇప్పటి చెన్నై దగ్గర నేరేమలై అనే ప్రదేశంలో హత్య చేయబడ్డాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు. తోమా వంటి అవిశ్వాసపరులుగా మనం ఉన్నప్పటికీ ఈరోజు తోమా ద్వారా భారతదేశంలో, కేరళ ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించిన ఒక గొప్ప యోధుడిగా, క్రీస్తు సాక్షిగా, హతసాక్షి అయిన తోమా మనకి నిదర్శనంగా, మార్గదర్శిగా మనం తోమా గురించి తెలుసుకున్నాం. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తుని కళ్ళతో చూసి కాదు, కానీ హృదయంతో ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించి, ఆయన చూడకుండా నమ్మిన వాళ్ళే ధన్యులు. ఆయనను చూడకుండా ఆయన్ని ఇష్టపడిన వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. కాబట్టి మనం కూడా దేవుని యందు నిలకడగా ఉండి ఆయన రాజ్య సువార్త అనేకులకు ప్రకటించే వారిగా మనం ఉండాలని, అనేక ప్రాంతాల్లో ఆయన సువార్త ముందుకు సాగాలని ప్రార్థించే వారిగాను, పరిచర్య చేసే వారిగాను, సువార్థికులుగాను మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్.